ఏ ముఖ్యమంత్రి అయినా ప్రతి గ్రామం మండలం నియోజకవర్గం తిరుగుతున్నారా? హెలికాప్టర్లు వస్తారు, 100 కోట్లు పెట్టి ఒక్కో మీటింగ్ 600 కోట్లు పెట్టి గ్రామం అంటే రాష్ట్రంలో వేల గ్రామాలు ఉంటాయి కదా. వద్దు, కానీ 600 కోట్లు ఖర్చు పెట్టి సిద్ధం అనే మీటింగ్ పెట్టారు. మేము ఓడిపోవడానికి సిద్ధం, సర్వనాశనం చేయడానికి సిద్ధం, మళ్ళా రాష్ట్రాన్ని తాగపెట్టడానికి సిద్ధం. ఇప్పటికే 13 లక్షల కోట్లు అప్పు చేసాం, ఇంకొక 13 లక్షల కోట్లు అప్పు ఎవడిస్తేనే సిద్ధం. మోదీకి అమ్ముడు పోవడానికి సిద్ధం. స్టీల్ ప్లాంట్ అమ్మేసాం, మిగిలిందంతా అమ్మేయడానికి సిద్ధం. ఒక్కటి అబ్జర్వ్ చేశారా? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఎప్పుడు పరదాల మాటనే వస్తారు, పరదాలు కట్టుకునే వెళ్తారు, ఎవరిని కలవరు అని ఉండేది. కానీ ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో కాస్త పరదాలు అలా తీసి బస్సు యాత్ర పేరుతో ముందుకు రాగానే ఖాళీ బిందెలతోని నిరసన వ్యక్తం చేశారు. అక్కడికి వచ్చి స్త్రీలందరూ చూశారు కదా. మీరు చూసారా? ఒక మాట, నటులు నటులేనండి, వాళ్ళు రియల్ పీపుల్ కారు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు చాలా కష్టంతో ఆయన ఇచ్చిన వాగ్దానాలు నవరత్నాలు ప్రజలు నమ్మి ఆయనకు ఓటేశారు. మోదీని వణికించేస్తాం, ఢిల్లీని వణికించేస్తాం. ఇప్పుడు ఢిల్లీ వెళ్ళి రోజు మసాజ్ చేస్తున్నారు అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు అలానా? అదే వణికించడం ఏంటంటే మూర్ఖులు తప్ప. నేను మరోసారి చెప్తున్నాను, వాలంటీర్లు అవ్వచ్చు, ఉద్యోగులు అవ్వచ్చు, ఇంక చెప్పండి. నేను రద్దు చేస్తామని చెప్పారు, ఉద్యోగులకు న్యాయం చేస్తామన్నారు, పలు రకాల హామీలు ఇచ్చారు. ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదు. వాళ్ళం 95% హామీల్ని నెరవేర్చామంటూ వైసీపీ చెప్తోంది. నవీన్, ఎవడైనా మేము